మనము ఒక ఎనర్జీ సెంటర్ మీద ఆధారపడి ఉంటాం. అర్థమైందండి? అర్థమైందా? ఇక్కడ అందరం ఒక్కొక్క ఎనర్జీ సెంటర్ మీద ఆధారపడి ఉంటాం. పంకజ గారు కదా, మీ పేరేంటి? పంకజ గారు, ఆవిడ ఎనర్జీ సెంటర్ మణిపురం. ఎలా చెప్పా చెప్పండి? ఎలా చెప్పండి? ఎలా చెప్పా? క్విజ్ అన్నమాట. మీరు ఎలా చెప్పాను చెప్పాలి. అట్లా చూడగానే చెప్పేశా కదా పంకజ గారు మణిపురం అని. ఎలా చెప్పా చెప్పాలి టక్మని. మాట్లాడుతున్నారు కాబట్టి. ఏమండి ఎక్కడ మాట్లాడారు చెప్పండి, టక్మని చెప్పాలి. కాదు కాదు కాదు, అరే నేమని బట్టి సార్. కాదు కాదు, అసలు నాకు ఆవిడ నేమ్ ఇప్పుడు చూస్తే తెలిసింది అంతే. ఎలా చెప్పండి? కాదు, ఆ ముఖం చూసి చెప్పలేము. చెప్పండి, టక్మని చెప్పాలి మీరు. ఇది క్విజ్, మీరు గెస్ట్ చేయాలి. మరి ఇప్పుడు ఆవిడ నేను పిన్ లో పెడతా. ఇప్పుడు గమనించండి, చూడండి. ఆవిడని చూడగానే ఆవిడ మణిపురం అని ఎట్లా చెప్పా చెప్పాలి. ఆరాలు అదేం కాదు, చెప్పాలి టక్మని. క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా ఆవిడ. అదేం లేదు చెప్పాలి తొందరగా. టక్మని చెప్పేసేయాలి. కాదు కాదు కాదు, ఆవిడ ఏ సౌండ్ చేయలే. చెప్పండి వెంటనే చెప్పండి. వెంటనే మీ నోట్ దగ్గరే ఉంది ఆన్సర్. చెప్పండి. అరే ఆవిడ ఏ శ్వాస నాకెట్ట తెలుస్తుంది ఆన్లైన్ లో? చెప్పండి టక్మని చెప్పండి. చెప్పనా? తెలియట్లేదు సార్. మీరు సిబిఐ ట్రైనింగ్ కావాలి మీకు. ఆవిడ ఎల్లో డ్రెస్ వేసుకుంది. అంటే వీడియోలో లేదు సార్. అందుకే పిన్ చేశాను కదా. ఆవిడ ఎల్లో డ్రెస్ వేసుకుంది. అర్థమైందా? ఇప్పుడు నేను ఆవిడ సైకాలజీ చెప్పేస్తా, ఆవిడ యాటిట్యూడ్ చెప్పేస్తా, ఆవిడకి ఏ సమస్యలు ఉన్నాయో చెప్పేస్తా. ఏంది మొత్తం వచ్చేస్తాయి. అర్థమైందా? అదే మరి సామర్థ్యం అంటే. ఇప్పుడు గ్రీన్ వేసుకున్నారు సార్, ఉదయ చక్రం వాళ్ళనేనా? అంతే. అవును అవును, వాళ్ళకి ఆ రంగు ఇష్టపడతారు. ఏ ఎనర్జీ స్థాయిలో ఉంటారు వాళ్ళు, ఆ రంగులను ఇష్టపడతారు వాళ్ళు. అర్థమైందండి? ఆవిడ కంపల్సరీ నెలలో 2-3 సార్లు ఎల్లో డ్రెస్ వేస్తారు. అవును కదా? రోజుకొక కలర్ ఎలాగో వేస్తారు గురువు గారు. నేను అడిగింది అంటే ఆవిడ నెలలో మిగతా రంగుల కంటే ఎక్కువగా ఎల్లోని ఎక్కువగా యూజ్ చేస్తారు. అవునా కదా? నేను ఇప్పుడు మీరన్నా చూసుంటారు ఆవిడ, నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. ఎట్లా చెప్పా? అర్థమైందా? సో ఇట్లా మనం ఎనర్జీ సెంటర్స్ మీద స్పష్టంగా అవగాహన ఉంటే, మీకు ఇంకో విషయం చెప్పమంటారు అసలు సీక్రెట్? చెప్పనా వద్దు? చెప్పండి సార్. చెప్పండి గురుగారు. వశీకరణం కూడా ఎనర్జీ సెంటర్స్ తోనే చేస్తారు. హిప్నటైజ్ అంటాం కదా, అది కూడా ఈ ఎనర్జీ సెంటర్స్ ఫార్ములాని పెట్టుకునే చేస్తారు. సో ఫస్ట్ మనకి ఏ సమస్య వచ్చినా సరే ముందు మనం ఏ ఎనర్జీ సెంటర్లో ఉన్నామనేది ముందు ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత ఆ ఎనర్జీ సెంటర్స్ ఎనర్జైజ్ చేస్తే మనకు ప్రస్తుతం ఉండే సమస్యలు, ఇంటర్నల్, ఎక్స్టర్నల్, పర్సనల్, ఈ సమస్యల నుండి బయటపడవచ్చు. అర్థమైందా? అందుకని ప్రతి ఒక్కళ్ళు మీ ఎనర్జీ సెంటర్స్ ఏంటి తెలుసుకోవడం కోసం ఒకసారి ఫోన్ చేశారు. నేను ఇట్లాంటివి అడుగుతా, చిన్నవి అడుగుతా. అంటే మీకు ఇష్టమైనది ఏంటి, చిన్న ప్రశ్నలు 1-2 అడుగుతా. నాకు సమాధానం వచ్చేసింది అనుకోండి, మీ ఎనర్జీ సెంటర్ ఏంటి, మీ ఎనర్జీ సెంటర్ బలహీనంగా ఉందా, బ్లాక్ అయిందా, నెగిటివ్ గా ఉందా, మీ ఎనర్జీ సెంటర్స్ ఎట్లా ఎనర్జైజ్ చేసుకోవాలి, ఏ సిచ్యువేషన్ లో మీరున్నారు, ఇవన్నీ వచ్చేస్తాయి మనకి. అర్థమైందా? సో ఇవన్నీ పర్సనల్స్ కి సంబంధించింది కాబట్టి చక్కగా మీరు కాల్ చేస్తే, అలాగే ఇన్పుట్స్ మీ దగ్గర నుండి కొన్ని ఇన్పుట్స్ తీసుకుంటాం కాబట్టి
రేపు 9వ తేదీ నుండి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది, 9 days ప్రోగ్రామ్. ఆ ఇన్పుట్స్ తీసుకొని దానికి తగ్గట్టుగా మేము ప్రోగ్రామ్ ని అందించే ప్రయత్నం చేస్తాం.